సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా మీద చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు రిలయన్స్లోకి వచ్చిన. సో ఎందుకంటే మనకు ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుండే కదా, ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోవడానికి వచ్చిన మన రిలయన్స్లో. సో ASUS కంపెనీలో తీసుకుంటున్నా. అండ్ అది ఎంత ప్రైస్ పడుతుంది, దాని ప్రాసెస్ ఏందనేది మీకు రివ్యూ కూడా ఇందులోనే పెడతాం. మీరు తమిళ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఏ ల్యాప్టాప్ అనేది. కాకపోతే దాని ప్రాసెసర్ ఏంది, దాని గ్రాఫిక్ కార్డ్ ఏంది అనేది పూర్తి వివరాలు అనేది మీకు ఈ రివ్యూలో ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నేను, మా అన్న అండ్ ఇంకా ఇటు సైడ్ కనిపిస్తారు కదా వీళ్ళు అన్నలు అల్లుళ్ళు ఇది ఉన్నారు. సో మేము ఒక 6 మెంబర్స్ అయితే వచ్చినాం ఒక ల్యాప్టాప్ కోసం. అండ్ మనకు ప్రైస్ కూడా ఎంత పడుతుందో మొత్తం ఒక రివ్యూ అయితే ఉంటుంది, ఈ రివ్యూలోనే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. బట్ అసలు రంగులు ఉన్నాయి. మనకు ల్యాప్టాప్ తీసుకునే ప్రాసెస్ అయితే జరుగుతుంది ముందు. సో మన ల్యాప్టాప్ వచ్చేసి ఇదే అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంటుంది మీకు ఇందులోనే. నెట్ కాదు మనం తీసుకునేది, ఈఎంఐలో. సో నాకు అది ప్రైస్ ఎంత పడుతుంది, దాని ప్రాసెస్ ఎంత ఏంటంటే ముందు చెప్తా. నాకు ఇంతకుముందే దాని గురించి ప్రాసెస్ అనేది మొత్తం మీ అన్న అయితే చెప్పిండు మనకు. సో దాంట్లో కొన్ని క్రోము చిన్నవి అయితే మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు. సో కేబుల్ అయితే మనకు బ్యాగు మౌజ్ అనేది ఏమైతే ఇవ్వట్లేదు, మనము బయట యాక్సెస్ తీసుకోవాల్సిందే. దీనికి ఏమైనా కావాలంటే మనకు ఓన్లీ ల్యాప్టాప్ మాత్రమే ఇస్తున్నారు. గాయ్స్, ఇక మన ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు, నా సొంతంగా నేను ల్యాప్టాప్ తీసుకోవడము. టఫ్ గేమింగ్ A15 ల్యాప్టాప్ అనమాట మనది, ASUS కంపెనీ. సో ముందైతే వాళ్ళ సింబల్ అంటే ఇట్లా ఇచ్చారు మనకు, దాని లోగో అట్టపైన. బాక్స్ పైన ఏమన్నా ఇచ్చిర్రా అంటే A5061 CB అది దీని మోడల్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా దీనిపైన మనకు గ్రాఫిక్ కార్డ్ కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ అయితే ఇవ్వడం జరిగింది. అది మీకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ దీనిపైన ప్రైస్ చూసుకుంటే మీకు 92,990 రూపీస్ అయితే ఉంది. సో మనకు ఆ ప్రైస్ అయితే రాలేదు, మీరు ఆ ప్రైస్ అనుకోకండి, ఆ ప్రైస్లో అయితే రాలేదు. మీకు కూడా తెలుసు కదా, బాక్స్ పైన ఉన్న రేట్లు అయితే మనకు రాదు, ఇంకా తక్కువకే వస్తుంది. సో ఇంకా ఓపెన్ చేసేద్దాం. వావ్, వచ్చేసింది మన బుజ్జి ల్యాప్టాప్. సో దీని ప్రైస్ కూడా మీకు ఎంత పడ్డదో నేను ఇందులోనే చెప్తాను మీకు. అండ్ చాలా వెయిట్ ఉంది, 2.2 kgs ఏమి ఉంటుందని చెప్పారు. సో వెయిట్ అయితే కొంచెం ఉంది, గేమింగ్ ల్యాప్టాప్ కదా అంటే కొంచెం వెయిట్ ఉంటుంది. సో ఇంకా తీసేద్దాం. ఇది మన బుజ్జి ల్యాప్టాప్. సో బాగుంది, దీనిపైన సింబల్ కూడా మంచి వాళ్ళ సింబల్ అయితే వేసిరు, ASUS కంపెనీది. సో మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేసిరు టఫ్ గేమింగ్ అని. గేమింగ్లో తోపు ఉన్నట్టుంది ఇది, మనకు కూడా అంత ఐడియా లేదు, మనకి ఎడిటింగ్కి వస్తే చాలని. సో దీనిపైన సన్న క్లాత్ అయితే ఇచ్చిర్రు. ఇది టిష్యూ పేపర్ లాగా ఉంది, అండ్ టిష్యూ పేపర్ కాదు. సో ఇంకా మన బుజ్జి ల్యాప్టాప్ని
ఇంకా మన బుజ్జి ల్యాప్టాప్ని మన బంగారు చేతులతో ఆన్ చేద్దాము. సో ఒకసారి మీరు కూడా కోరుకోండి అండ్ మంచిగా రన్ అవ్వాలి అండ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఆల్మోస్ట్ కొత్తది మంచిగానే రన్ అవుతుంది, బట్ ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా రన్ అయ్యేటట్టు సరే మంచిగా ఉండాలని కోరుకోండి. నేను కూడా మంచిగా ఉండాలి. నా బుజ్జి ల్యాప్టాప్ దీని ద్వారా కొంచెం అంటే ఎడిటింగ్ తొందరగా నేను నేర్చుకోవాలి. ఇంకా దీని గురించి నాకేం తెలియదు కదా, తొందరగా నేర్చుకొని వీడియోస్ అన్నీ మంచిగా తీయాలని చెప్పి కోరుకుంటూ దీన్ని ఆన్ చేస్తున్నా. చూస్తున్నారు కదా లైటింగ్ కూడా వచ్చిపోయింది. సో మీకు ఆ లైటింగ్ గురించి నేను చెప్తాను. దీంట్లో నాకు నచ్చింది మెయిన్ బుజ్జి లైటింగ్ అనమాట కీబోర్డ్లో. వావ్ బాగుంది కదా. మన బుజ్జి ల్యాప్టాప్లో మన బుజ్జి బ్లాక్ టైగర్ అనమాట. ఇక మోటోవ్లాగ్స్ గడ్డిమల్లేష్ అని పెట్టడం జరిగింది, గడ్డిమల్లేష్ యాదవ్ అని. కీబోర్డ్ పక్కన అయితే మనకు కొన్ని మెన్షన్ చేసిరు, ఏంటివి అనేది చూద్దాం. సో డ్యూయల్ ఫ్యాన్ అనమాట ఇది. అంటే దీనికి డ్యూయల్ ఫ్యాన్స్ ఉంటాయి, తొందరగా హీట్ అయ్యే అవకాశం ఉండదు, హీట్ అయినా తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకు సెకండ్ ఎస్ఎస్డితోన ఉంటుంది అనమాట, అంటే ఇది ఎస్ఎస్డితో రన్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి వైఫై 6తో రన్ అవుతుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసి. అండ్ ఇంకా మనకు ఇది Ryzen 7 అన్నమాట. సో టాప్ Ryzen 7 అనేది మనకు Ryzen 3 నుంచి 3, 5, 7 ఉంటుంది. సో మనం 7లో తీసుకున్నాం, అంటే ఎందుకంటే మనం ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక దాని గురించి ఆలోచించకూడదు, అంటే వేరేది అబ్బా 7 తీసుకోలే కదా అని ఒక ఆలోచన అయితే రావద్దని చెప్పేసి కొంచెం లేట్ అయినా సరే ఇది తీసుకోవడం జరిగింది. డిస్ప్లే వచ్చేసి 15.6 ఇంచెస్ అయితే ఉంటుంది. సో మనకు బాక్స్లో ఏమి ఇచ్చారంటే నార్మల్గా దాని గురించి కొన్ని పేపర్స్ అయితే ఇస్తారు కదా, అవి మనకు అవసరం లేదు, అంటే కొంచెం తెలుసుకోవడానికి బేసిక్ అవి. సో మనకు ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, ఛార్జింగ్ గడ్డ ఇది చాలా వజను లైట్గా ఉంది, పర్లేదు. కేబుల్, సో కేబుల్ ఛార్జింగ్ గడ్డ రెండు ఇచ్చారు. సో ఇది 150 వాట్స్ అనుకుంటా, 150 వాట్స్తో రన్ అవుతుంది. సో స్పీడ్ ఉంటుంది ఛార్జింగ్ కూడా, మనకు 1 అవర్ 2 అవర్స్లో రన్ ఫుల్ అయిపోతుంది బ్యాటరీ. ఇక బుజ్జి ల్యాప్టాప్ వచ్చేసింది, మనకు ఎడిటింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇందులో మీకు మనకు చెప్పాను కదా కీబోర్డ్ పైన, సో 8GB అనమాట, 8GB అని చెప్తారు, 8GB కీబోర్డ్ అని చెప్పి. సో 8GB కీబోర్డ్ అంటే మీకు నేను చూపిస్తాను చూడండి ఎట్లుంటుందో అసలు పర్ఫార్మెన్స్. నాకు బాగా నచ్చింది కీబోర్డ్ ఇది. ఇది ఆన్ చేసేది ఎక్కడబ్బా, ఇక్కడ అనుకుంటా, రావే. ఇది మనకు కలర్ లైటింగ్ అనమాట. సో మీకు కనిపిస్తుందా, తక్కువ కనిపిస్తుంది కీబోర్డ్లో మీకు. నేను 100 పెట్టి చూపిస్తాను, ఇది 33 ఉంది, 100 పెట్టిన. సో బ్రైట్నెస్ 100 పెట్టిన. ఇప్పుడు చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుంది. మనకు దీనివల్ల యూజ్ అయిందిరా బై అనుకుంటే, ఇది వచ్చేసి మనకు కొంచెం ఛార్జింగ్ అయితే బ్యాటరీ అంటే మనకు కొంచెం ఛార్జింగ్ అయితే గుంజుతుంది ఈ లైటింగ్ ఉండడం వల్ల. ఇది ఓన్లీ మనకు నైట్ టైం మాత్రం యూజ్ అవుతుంది. సో మనకు ఎడిటింగ్ చేస్తుంటాం కాబట్టి మనము ఒక్కొక్క తాన లైట్ కూడా ఉండదు కార్లో కానీ ఎక్కడైనా సరే. మనకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గేమింగ్ ల్యాప్టాప్ కదా, మంచి బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్ ఉన్న గేమ్స్ కూడా ఆడవచ్చు. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డు చూసుకోవచ్చు. మనకు ప్రాసెసర్ వచ్చేసి Ryzen 7 4800H విత్ గ్రాఫిక్ కార్డ్తో అయితే రన్ అవుతుంది. అండ్ ఇది 4G. మనకు ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అన్నమాట. అండ్ స్టోరేజ్ వచ్చేసి 512GB. సో 512 మనం ర్యాము అండ్ మ్యాక్సిమం మనం చూసేది ర్యాము స్టోరేజ్, బట్ ఈ రెండు కాదు, మనకి ఎడిటింగ్కి కావాల్సింది ఫస్ట్ మనకు గ్రాఫిక్ కార్డ్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ అనేది ఇది 4GB అండ్ ఇది విండోస్ లెవెల్తో రన్ అవుతుంది ఇది. అండ్ మీరు ఇంకొకటి చూసుకోవచ్చు, దీనికి నార్మల్ ల్యాప్టాప్స్కి తేడా ఏందిరా భయ్ అంటే అది కూడా చెప్తాను నేను. ఇందులో మాత్రం మనకు ఎంఎస్ ఆఫీస్ అనేది రాదు, ఇంకా ఎంఎస్ ఆఫీస్ అనేది మర్చిపోవాలి ఈ తీసుకున్నప్పుడు. సో ఇది టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఎస్ఎస్డి 512GB అనమాట అది మనకు స్టోరేజ్ వచ్చేసి. ఇంకా ఎంఎస్ ఆఫీస్ అనేది మర్చిపోవాలి అండ్ విండోస్ లెవెల్తో రన్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకు ముందు ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది, అది 720లో రికార్డ్ అవుతుంది. మనకు డిస్ప్లే గురించి చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట, మనకు ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేతోనే వస్తుంది. సో మనం సైడ్ లుక్లు చూసుకుంటే మనకు ఒక యూఎస్బి పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు,
అండ్ ఇక్కడ యూఎస్బి పార్ట్. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు మైక్ది ఇచ్చారు, మైక్ పిన్ ఇచ్చారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు టైప్ సి కూడా ఇచ్చారు. టైప్ సి అంటే మనము ఐఫోన్ నుంచి డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ 2 యూఎస్బి పార్ట్స్. ఇది మనకు నెట్వర్క్ వైర్, ఇది ఛార్జింగ్ పార్ట్. సో ఇది మనకు సైడ్ లుక్ చూసుకుంటే. అండ్ బ్యాక్ లుక్ చూసుకుంటే మీకు మనకి ఇక్కడైతే 2 ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఒకటి. అండ్ స్పీకర్లు ఏడున్నాయి అనుకుంటే ఈ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, ఇదొకటి 2 స్పీకర్లు అయితే ఇవ్వడం జరిగింది. మంచి బేస్ అయితే వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే సో ఇంట్లో నుంచి మనకి హీట్ అయితే బయటికి వస్తుంది. డ్యూయల్ ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది కాబట్టి మనకు హీట్ అనేది ఇటు నుంచి బయటకు వస్తుంది. అంటే మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్కి వెళ్ళి హీట్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 2 hours లోపే మనకు ఛార్జింగ్ ఫుల్ అవుతుంది, మనకు బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. అండ్ ఇది ఎంతసేపు రన్ అవుతుంది ఛార్జింగ్తో అనుకుంటే మనకు వచ్చేసి కంపెనీ వాళ్ళు వచ్చేసి 4 hours అని చెప్పారు. సో మనం ఎడిటింగ్ కాబట్టి కొంచెం టఫ్, ఎక్కువగా యూజ్ చేసి మనం వాడితే నాకు తెలిసి 3 to 4 అంతే, 3 to 4 hours అయితే రన్ అవుతుంది. ఇంకా నేను వాడలే కరెక్ట్గా మొత్తము. సో మీకు చూద్దామని చెప్పేసి నేను ఇంకా కరెక్ట్గా వాడలేదు. నేను పర్ఫార్మెన్స్ దీన్ని వాడుతుంటే నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం ఏదైనా ఎక్కువనే వస్తుంది బ్యాటరీ. అదే 4 hours అంటే మనకు 90 వాట్ అవర్స్తో అయితే వస్తుంది. అంటే ఛార్జింగ్ పర్లేదు, 4 hours మనకు మ్యాక్సిమం వాడవచ్చు మనము, గేమింగ్ కానీ ఇది కానీ. అండ్ ఇంట్లో మంచి గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. దేనికంటే ఇప్పుడు గేమింగ్ ఒకటే కాదు, మన ఫోటోగ్రఫీ వాళ్ళకు కూడా నడుస్తుంది ఇది. వాళ్ళు కూడా మంచి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. Ryzen 7 కదా, ఎడిటింగ్ వీడియోగ్రాఫర్లు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ దీన్ని వాడవచ్చు. అండ్ గేమింగ్స్ ఆడేటోళ్ళకైతే ఇంకా తిరుగులేదని చెప్పుకోవాలి, ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇందులో. ఇంకా హీటింగ్ విషయానికి వచ్చేస్తే నార్మల్గా మన ఫోన్లే వచ్చేస్తాయి 30 degrees 40 degrees మన ఫోన్లే వచ్చేస్తాయి అంత వేడి. సో ఇది ల్యాప్టాప్ కాబట్టి కొన్ని టైంలలో 80 degrees నుంచి 100 degreesకి వచ్చినా కూడా మనము ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తొందరగా మనకు ఫ్యాన్స్ కూడా డ్యూయల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తొందరగానే కూల్ అవ్వడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ బాగా వాడంగా మాత్రమే 100 degreesకి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, ఫికర్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది మన ల్యాప్టాప్ గురించి ASUS కంపెనీలో తీసుకున్న మన టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ మనం చూసుకోవచ్చు. ఎంత డిజైనింగ్ అయితే నాకు ఫస్ట్ డిజైనింగ్ నచ్చింది. ఈ సైడ్ లుక్ కానీ మనకు కీబోర్డ్లో లైటింగ్ కానీ RGB లైటింగ్ అంటారు. సో ఆ లైటింగ్ కానీ మనం ఆల్ కలర్స్ సింగిల్ కలర్ కావాలంటే ఇది సింగిల్ కలర్లో కూడా పెట్టుకోవచ్చు కీబోర్డ్లో. మనకు మంచి లుక్ అయితే వస్తుంది దాంతోన, కీబోర్డ్తోనైతే. అండ్ అంతే, మనం ఇక తీసుకున్నప్పుడు ఎమ్మటే వాడలేము కదా, కీబోర్డ్ మనకు అంత రాదు కదా. సో దబకు మనం కొట్టేసినప్పుడు కీబోర్డ్ ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్పేసి ఒకటి నేను నార్మల్ది అయితే లోకల్ కంపెనీది ఒకటి తీసుకున్నా. ఒక కీబోర్డ్ తీసుకున్నా, ఒక మౌస్ తీసుకున్నా, దాని కింద ఒక ప్యాడ్ కూడా తీసుకున్నా. సో నాకు తెలిసిన ఫీచర్లు ఇవి. సో ఇంకా నాకు ల్యాప్టాప్ గురించి ఏం తెలియదు. మొబైల్స్ గురించి అంటే నేను ఇదో చెప్తా, బండ్ల గురించి కానీ ఏదైనా ల్యాప్టాప్ మొబైల్స్ గురించి అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం చెప్తా. ల్యాప్టాప్ గురించి నాకు బొత్తిగా ఏం తెలియదు. సో నాకు వాళ్ళు చెప్పినాయి నేను మీకు చెప్పిన. అంటే గ్రాఫిక్ కార్డ్ కావచ్చు, మనకు స్టోరేజ్ కావచ్చు, అవి ఆల్మోస్ట్ కనిపిస్తాయి. బట్ మీకు డిస్ప్లేలో కూడా మెన్షన్ చేస్తాను నేను. నాకు తెలియని కూడా అందులో ఉంటాయి కొన్ని. సో అవి మీరు చూసుకొని తీసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, మీకు గేమింగ్ కానీ ఎడిటింగ్ అంటే మన వీడియోస్ కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇందులో. ఈ ల్యాప్టాప్ తీసుకోమని చెప్తాను నేను, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెతికి తీసుకున్నా మన బడ్జెట్లో. ఎందుకంటే బడ్జెట్ ప్రైస్ చెప్పలేదు, సారీ, నేను బడ్జెట్ ప్రైస్ వచ్చేసి నాకు వాళ్ళు చెప్పారు 70 వరకు అయితే చెప్పారు. సో 70 చెప్తే మనం కోసిస్ చేసేది మనం చేస్తాం కదా. సో మనం చేసే వరకు నాకు 67 అట్లా వచ్చింది. సో నేను ఈఎంఐలో తీసుకున్నా నేను. ఇది 67. మనం ఆన్లైన్లో చూసుకుంటే 71, 72 ఉంది. అండ్ అమెజాన్లో చూసుకుంటే నేను ఆ మధ్యలో చూసినప్పుడు నాకు 86 నుంచి 87 అయితే ప్రైస్ ఉన్నది, 86,000. అండ్
మీరు ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఇది 70 బిలోనే ఉంది, 70 బిలోలో ఉంది. మీరు తీసుకోవచ్చు గేమింగ్కి, ఎడిటింగ్కి. ఓకేనా, ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. మొన్ననే మనం 1K కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాని గురించి మాత్రమే తీసుకున్నా నేను, ఓన్లీ యూట్యూబ్ గురించి తీసుకున్న దీన్ని. మన 1K అయింది కదా, ఒక స్పెషల్గా ఉంటుంది అని చెప్పాను కదా. మీరు నా ఈ 2-3 వ్లాగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. నేను ఒక స్పెషల్ అయితే ఉంటుంది 1K అయితే అని చెప్పి. ఇదే అన్నమాట మన బుజ్జి ల్యాప్టాప్, ఇంకా మన బుజ్జి బ్లాక్ టైగర్ ఇంట్లోనే దాచుకుంది. ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.